ఇందులో టెక్స్ట్ యానిమేషన్ కానీ, ఎఫెక్ట్ కానీ చాలా బాగుంది. ఈ 'యాటిట్యూడ్' సాంగ్‌లో. డెఫినెట్‌లీ చూద్దాం. ఒకటే ఫోటో తోటి ఉంది. చూసి లైక్ చేయండి. నచ్చితే ఇంకా నెక్స్ట్ వీడియో ఏదో అనేది కామెంట్ చేయండి. మీసముంది, రోషముంది, దుమ్ము లేపే దమ్ము నాకుంది, దాగుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. మీరు డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మీరు లాస్ట్‌లో అయితే చూసి లైక్ అయితే చేయండి. ఓకే. ఇక్కడ నేనైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే ఇస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక ప్రాసెస్ అయితే చేద్దాం. దాన్ని బట్టి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి 4:5 రేషియో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటో ఉంటది కదా! ఇది ఒరిజినల్ ఫోటో అనుకోవచ్చు. ఫోటో సెలెక్ట్ చేసినా కరెక్ట్‌గా సెట్ చేసుకున్న పైన షేర్ ఐకాన్ ఉంటది. కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి సేవ్ చేసుకున్న ఈ ఫోటోని. ఓకే. సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మిర్రర్ అయితే యాడ్ చేసుకోండి చెప్తాను. మిర్రర్ యాడ్ చేసి ఆ ఫోటోని అయితే యూజ్ చేయండి. మిర్రర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఈ ఫోటో కూడా సేవ్ చేసుకోండి. అంటే ఎట్లా ఉంటదంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఫోకస్ ఉంటే ఇంకోటి రైట్ సైడ్ ఫోకస్ అయితే ఉంటది. కనిపించాక చాలా చాలా బాగుంటది కాబట్టి డెఫినెట్‌లీ అయితే మీరైతే ఈ 2 ఫోకస్ అయితే కంటిన్యూ అయితే చేయండి. ఓకేనా. అంటే సేవ్ చేసుకొని మనం ఎడిటింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దీంట్లో మెయిన్ ఏందంటే ఒక ఫాంట్ ఇచ్చాను. ఒక వీడియో మీరు ఆ వీడియోలో టెక్స్ట్ ఎఫెక్ట్‌లో ఒకటి వీడియో పార్టికల్ అయితే వస్తది. ఆ పార్టికల్ వీడియో 1 సెకండ్‌ది ఈ వీడియో కింద ఇచ్చాను. దాన్నైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డెఫినెట్‌లీ డౌన్లోడ్ చేసుకోండి. యూజ్ అవుతుంది. ఓకే. మర్చిపోవద్దు మళ్ళీ. ఓకే. ఓకే. ఇక్కడైతే చూసుకుంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే. రైట్. ఇప్పుడు మనమైతే కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి నేను ఇచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. అది ఓన్లీ 1 సెకండ్ ఉంటది. 1 సెకండ్ కంటే తక్కువనే ఉంటది. ఆ వీడియోని కిందికి తీసుకురండి. ఏదైతే టెక్స్ట్ క్లిప్ ఉందో ఆ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొచ్చి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఆ టెక్స్ట్ పైన అయితే ఆటోమేటిక్‌గా ఉంటది. దీన్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన దాన్ని ఇలా జరుపుకోండి. ఓకే. ఇప్పుడు సేమ్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతది కాబట్టి దీన్ని రొటేట్ చేస్తున్నా ఇలా. ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ, ఇది ఇలా. ఓకే. మళ్ళీ ఇంకోసారి ఇదే టెక్స్ట్ ఎఫెక్ట్ వీడియోని డూప్లికేట్ చేద్దాం. మళ్ళీ పొజిషన్ చేంజ్ చేద్దాం. ఇలా. మళ్ళీ డూప్లికేట్. మొత్తం ఒక 4 సార్లు డూప్లికేట్ చేస్తే సెట్ అయిపోతుంది మీ వీడియో. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. రైట్. 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 చాలా బాగా అయితే కనిపిస్తుంది వీడియో అనేది. సేమ్ ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ 4 లిరిక్స్ ఉంటది. సేమ్ ఇక్కడ కూడా 4 సార్లు అయితే మీరైతే కాపీ పేస్ట్ అయితే చేయాలి. ఓకే. ఇప్పుడు ఫోటో దగ్గర అయితే వద్దాం. ఫోటో మీరు ఇంతకుముందు ఏదైతే ఫోటో సేవ్ చేసుకున్నారో ఆ ఫోటోని ఇక్కడ నుంచి మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ ఒరిజినల్ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు మిర్రర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన ఫోటోని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. 2 సార్లు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే చేద్దాం. ఏందంటే రీప్లేస్ పెట్టారు కదా! సేమ్ ఇక్కడ మళ్ళీ ఎండింగ్‌లో వచ్చేయండి. ఎండింగ్‌లో అంటే 14 సెకండ్ దగ్గర వచ్చి సేమ్ మాక్సిమం ఇందులో ఫోటో యూజ్ చేసింది ఒకటే. ఓకే. ఇప్పుడు సేమ్ ప్రతి ఒక్క ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయితే ఆటోమేటిక్‌గా దీనికైతే మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటది. మిర్రర్ ఎఫెక్ట్ లేకపోతే మీరు ఒక ఫోటోకి మిర్రర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 ఫోటోస్‌ని కాపీ చేసుకోండి ఇలా. ఈ బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సెట్ అయిపోతది అంతే. ఓకే. మొత్తం అయిపోయిన తర్వాత ఈ కింద మనం వద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి 4 కెమెరాని ఆన్ చేసుకోండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేద్దాం. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.